చిన్న టాపిక్ చెప్పుకుందాం. ఏంటంటే నేషనల్ పార్టీస్ అంటే జాతీయ పార్టీలు అని ఉంటాయి కదా. నేషనల్ పార్టీస్ ఫర్ సపోజ్ మనకి బీజేపీ అయినా కానివ్వండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ, అలాగే మనకు ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. సో అయితే తృణమూల్ కాంగ్రెస్కి జాతీయ హోదా అనేది లేదు, తగ్గించారు ఈ సంవత్సరం. ఆమ్ ఆద్మీ పార్టీకి న్యూగా ఇవ్వడం జరిగింది. అలా 7 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అయితే నేషనల్ పార్టీస్కి నేషనల్ పార్టీస్ ఎలా వస్తాయి మనకు అంటే, ఇది ఎవరు చెప్తారంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇస్తుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఊరికి ఇస్తుందా, ఇదిగో మీ పార్టీ నేషనల్ పార్టీ, ఈరోజు నేను పెట్టాను నేషనల్ పార్టీ, సో ఆ నేషనల్ పార్టీ నాది నేషనల్ పార్టీ అని నేను చెప్పుకుంటానా? అది ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేస్తుందా అంటే చేయదు. అంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. సో రికగ్నిషన్ అంటే రిజిస్టర్ ఎవరైనా చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా, నేను భారతదేశంలో ఉండే ఏ పౌరుడైనా ఏ పార్టీ అయినా పెట్టచ్చు, ఏ పార్టీ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ దగ్గర. అయితే రికగ్నిషన్ అంటే గుర్తింపు పొందాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మనకి ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్ బేస్ చేసుకొని ఆ కండిషన్స్ ఫాలో అయితే సో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. సో రికగ్నిషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని అలవెన్సెస్ అంటే కొన్ని ఉంటాయంట. కొన్ని ఏంటంటే మనకు స్టార్ క్యాంపెయినర్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఒక ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెంచుకోవచ్చు. ఎక్స్పెండిచర్లోనే భాగంగానే వాళ్ళు ట్రావెల్ ఎక్స్పెండిచర్ పెంచుకొని ఇలా కొన్ని అవకాశాలు ఉంటాయి ఫ్రీగా. సో కండిషన్ ఏంటి అంటే, అన్ని పక్కన పెట్టేస్తే మన యొక్క కండిషన్స్ ఏంటి, ఒక నేషనల్ పార్టీ మంది రిజిస్టర్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి, రిజిస్టర్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి. అయితే మనకు 7 పార్టీస్ అని చెప్పాం కదా, అవి రిజిస్టర్ అయ్యాయి ప్లస్ రికగ్నైజ్డ్ గుర్తింపు పొందాయి. ఎలా గుర్తింపు పొందాయి అంటే, ఫస్ట్ ఎలా గుర్తింపు పొందాలంటే, ఫస్ట్ కండిషన్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ రావాలి. వ్యాలిడ్ ఓట్స్ ఏ రాష్ట్రాలు ఇన్ 3 or 4 స్టేట్స్, 3 లేదా 4 రాష్ట్రాల్లో 3 వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏదర్ ఎంపీస్కైనా కావచ్చు లేదా ఎమ్మెల్యేస్ పరంగా అయినా ఆ ఓట్స్ 6% రావాలి. ఆ కండిషన్ అయినా లేదంటే 2% ఆఫ్ లోక్సభ సీట్స్ ఉంటాయి కదా, ఆ 2% ఆఫ్ లోక్సభ కనీసం 3 రాష్ట్రాల్లో అయినా లోక్సభ సీట్లు 2% ఉండాలి. లేదా దిస్ పార్టీ ఈస్ రికగ్నైజ్ స్టేట్ పార్టీ, ఆల్రెడీ స్టేట్ పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీ 4 రాష్ట్రాల్లో ఉండొచ్చు అనమాట. 4 స్టేట్స్లో ఉంటే దాని యొక్క గుర్తింపు అనమాట ఇది.